ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా ఫ్యామిలీలో యంగ్ హీరోలు ఇక స్టార్స్ కాలేరా? కనీసం క్రేజీ యంగ్ హీరోలు కూడా పేరు తెచ్చుకోలేకపోతున్నారా? సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఈ మెగా యంగ్ హీరోల సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా ఎందుకు రావడం లేదు? చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు ఎన్ని ఫ్లాప్లు వచ్చినా క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఒక్క హిట్ పడితే సత్తా చాటుతారు. కానీ యంగ్ హీరోల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. అసలు వీళ్ళు సినిమాలు చేస్తున్నారా? చేసినా వస్తున్నట్లు తెలియకుండానే వెళ్లిపోతున్నాయి. సాయి ధరమ్ తేజ్ కెరియర్ మొదట్లో వరుస హిట్స్ కొట్టినా ఆ తర్వాత చేతులెత్తేశాడు. వైష్ణవ్ తేజ్ కెరియర్ అయితే వన్ మూవీ వండర్ గా మారిపోయింది. ఉప్పెన తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఫ్లాప్లే. ఇక వరుణ్ తేజ్ ఎన్ని సినిమాలు చేసినా ఫిదా, తొలి ప్రేమ, F2 వంటి హిట్స్ తప్ప మరోటి పడ్డలేదు. మెగా యంగ్ హీరోలకు ఇక ఆఫర్స్ రావడమే గగనం అయిపోతోందా? సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో ఫామ్ లోకొచ్చాడు అనుకుంటే పవర్ స్టార్ తో నటించిన బ్రో నిరాశపరిచింది. ఆ తర్వాత చేతిలో ఉన్న గాంజా శంకర్ భారీ బడ్జెట్ కారణంగా అటకెక్కింది. 8 నెలలు సినిమా లేకుండా ఉండిపోయాడు తేజ్. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ సరైన సక్సెస్ చూడలేకపోయాడు. గాంధీవదారి అర్జున అయితే 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఆపరేషన్ వ్యాలంటైన్ తో మెగా ఫ్యామిలీకి హిట్ ఇస్తాడనుకుంటే 10 కోట్లు కూడా రావడం కష్టమేనట. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలున్నా చిరంజీవి, పవన్, రామ్ చరణ్ తప్ప మరో హీరోకు క్రేజ్ దక్కడం లేదు. వరుస ఫెయిల్యూర్స్ తో ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినా ఆ తర్వాత వచ్చిన కొండపొలం, ఆదికేశవ రంగరంగ వైభవంగా ఫ్లాప్ కావడంతో వైష్ణవ్ కెరియర్ కన్ఫ్యూజన్ లో పడింది. సక్సెస్ సంగతి తర్వాత ముందు ఆఫర్స్ వస్తే చాలనుకునే సిచ్యువేషన్ లో మెగా యంగ్ హీరోలున్నారు.